తెలుగు ప్రజలు ఎక్కడున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై ఆసక్తి కనబరుస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య భావసారూప్యత ఉండడమే. 5 దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలో రాజధాని హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి ఏదోరకంగా సత్సంబంధాలున్నాయి. అందుకే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ ప్రజలు అమితాసక్తిని చూపించారు. ఈ ఎన్నికలపై ఆంధ్రాలో పెద్దెత్తున బెట్టింగులు జరగడం, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను కూడా పందెం వేశానని 2 రోజుల క్రితం ప్రకటించడం ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ప్రభుత్వ మార్పు సంకేతం ఏపీలో 2024లో జరిగా అసెంబ్లీ ఎన్నికలకు ఒక సూచన అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలతో ఆంధ్ర ప్రజలు తమను ఆదరిస్తారనే ధీమాతో అధికార వైఎస్సార్సీపీ ఉంది. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాజనకంగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్టు పూర్వ వైభవం వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలగం అంతా ఏనాడో వైఎస్సార్సీపీలో కలిసిపోయింది. 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు నోటాతో పోటీపడటం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో సింహం సింగిల్గా వస్తుంది, వై నాట్ 175 అంటూ వైఎస్సార్సీపీ నాయకులు మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పోకడలనే ప్రదర్శించిన బీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో అనేక ప్రజాసంఘాలు, మేధావులు మద్దతునిచ్చారు. దాని ఫలితమే వైఎస్సార్సీపీ 151 సీట్లు సాధించడం. ఈ విషయాన్ని గ్రహించకుండా అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ నష్టపోయినట్టే ఏపీలో వైఎస్సార్సీపీ కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఇక టీడీపీ జనసేన అందరినీ కలుపుకుపోతేనే అధికారానికి చేరువవుతుంది. చిన్న చితక పార్టీలంటూ లెక్కలేసుకోకుండా ప్రతి చినుకును ప్రవాహంలో కలుపుకుపోతేనే ప్రయోజనం ఉంటుంది. జనసేన పొత్తుతోనే సరిపెట్టుకోకుండా టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రజాసంఘాలను, సమూహాలను, సిపిఐ, సిపిఎం, దళిత సంఘాల్ని, రైతు సంఘాల్ని, మేధావులను కలుపుకుని ముందుకు నడిచినప్పుడే టీడీపీ విజయం సాధిస్తుంది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.